హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన తెలుగమ్మాయి. ఈరోజు అనపకాయ పాలు పోసి ఇగురు నేనైతే ఎలా వండుతానో చూపిస్తాను. సమ్మర్ వస్తుంది కదండీ! అందుకని వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ అంటే ఆనపకాయ, సొరకాయ, దోసకాయ మొదలైనవి తినటం వల్ల ఎంతో చలవ చేస్తుంది. నేనైతే ఆనపకాయ ఇగురు తొక్క తీయకుండానే వండుతానండి. నచ్చలేని వాళ్ళు తొక్క తీసుకుని వండుకోవచ్చు. ముందుగా ఆనపకాయని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తొక్కతో కూర వండుకునేటప్పుడు ముక్కలు చాలా చిన్నగా ఉండాలి. అప్పుడే అనపకాయ ముక్కలు ఈజీగా మగ్గుతాయి. నేనైతే మధ్యలో ఉండే బొరుగు కూడా వేసేస్తానండి. మీకు నచ్చలేని వాళ్ళు దాన్ని తీసేయచ్చు. ఈ విధంగా ముక్కలు చిన్న చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ, దాంతోపాటు కారానికి తగినంత పచ్చిమిర్చి కూడా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనపకాయ ఇగురులో ఉల్లిపాయ తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కూర తీపి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు కోసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని దాన్ని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ వెలిగించాలి. దీనిలో తగినంత నూనె పోసి నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి ఎర్రగా వేగనివ్వాలి. పాలుపోసే ఇగురులో తాలింపు గింజలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. ఈ తాలింపులు వేగాక అందులో కొంచెం పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి వేసి కొంతసేపు వేగనివ్వాలి. తర్వాత అందులోనే తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అందులో ఆనపకాయ ముక్కలు వేసి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. కూరను సిమ్లో పెట్టి వండుకుంటే దానిలో ఉన్న పోషకాలు నశించకుండా ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా అందులో ఉప్పు, పసుపు అన్నీ వేసి తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా వేసి కొంతసేపు కదిపి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఆనపకాయని తొక్కతో వండుతున్నాం కాబట్టి మగ్గటానికి కొంత టైం ఎక్కువే పడుతుంది. కొంచెం నిదానంగా మగ్గనిచ్చుకోవాలి. ఈ విధంగా కూరలో ఉన్న నీరంతా ఎగిరిపోయాక అందులో పాలు పోసి కొంతసేపు మగ్గనివ్వాలి. పాలంతా ఎగిరిపోయాక కూర రెడీ అయిపోయింది. ఎక్కువ కూర తక్కువ రైసు తినాలనుకున్నప్పుడు ఇటువంటి కూరలు ప్రిఫర్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగాలు ఉంటాయి.